ఈ ఛానల్లో ఇచ్చే సమాచారం మొత్తం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ సంబంధిత వీడియోలు కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే రూపొందించబడుతున్నాయి. ట్రేడింగ్ ఇన్వాల్వ్స్ రిస్క్. ప్లీజ్ డూ యువర్ ఓన్ రీసెర్చ్. ట్రేడ్ విత్ క్రాంతి ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ ప్రాఫిట్ ఆర్ లాస్. ఫాలో us on Instagram and YouTube. ట్రేడ్ విత్ క్రాంతి. మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక ఫ్రస్ట్రేషన్ ఉందా? చార్ట్స్ ఓపెన్ చేస్తే కన్ఫ్యూజన్, ఇండికేటర్స్ యూస్ చేస్తే లేట్ సిగ్నల్స్, ప్రాఫిట్స్ రావడం లేదు, లాసెస్ మాత్రం స్టాప్ అవడం లేదు. అయితే ఈరోజు మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ కావచ్చు. ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు ఒక సీక్రెట్ చెప్తున్నాను. ఇది బిగ్ ట్రేడర్స్ యూస్ చేసే సీక్రెట్. వాళ్ళు ఇండికేటర్స్ మీద డిపెండ్ అవరు, వాళ్ళు ప్రైస్ని చదువుతారు. అదే ప్రైస్ యాక్షన్. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీ ట్రేడింగ్ పూర్తిగా చేంజ్ అవుతుంది. ముందు ఒక చిన్న క్వశ్చన్. మీరు ఇప్పటివరకు ట్రేడింగ్లో లాస్ అయ్యారా? ఎంత లాస్ అయిందో కమెంట్లో ఆనెస్ట్గా చెప్పండి. నేను చదువుతాను. ఇప్పుడు బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రైస్ యాక్షన్ అంటే ఎగ్జాక్ట్లీ ఏమిటి? సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మార్కెట్లో ప్రైస్ ఎలా మూవ్ అవుతుందో అబ్జర్వ్ చేసి అదే ఆధారంగా డిసిజన్ తీసుకోవడం. ఇక్కడ ఇండికేటర్స్ అవసరం లేదు. నో కన్ఫ్యూజన్, నో ల్యాగ్. ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేయండి. ఒక స్టాక్ 100 రూపాయల దగ్గర ఉంది. సడన్లీ 110 రూపాయలకు వెళ్ళింది. తర్వాత 105 రూపాయలకు వచ్చింది. ఇక్కడ బిగినర్స్ కన్ఫ్యూజ్ అవుతారు. కానీ స్మార్ట్ ట్రేడర్ ఏం చూస్తాడు? ప్రైస్ 100 రూపాయల నుంచి 110 రూపాయలకు వెళ్ళింది అంటే బయర్స్ స్ట్రాంగ్. 105 రూపాయలకు వచ్చిందంటే సెల్లర్స్ ప్రాఫిట్ బుకింగ్. అంటే ఓవరాల్ ట్రెండ్ ఇంకా బుల్లిషే. ఇదే థింకింగ్ డెవలప్ అవ్వాలి. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ డౌట్ వస్తుంది. సార్, చార్ట్స్ ఎలా చదవాలి? ఆన్సర్: క్యాండిల్ స్టిక్స్. క్యాండిల్ స్టిక్ అంటే ఒక క్యాండిల్లో మార్కెట్ స్టోరీ ఉంటుంది. ఓపెన్, క్లోజ్, హై, లో. గ్రీన్ క్యాండిల్ అంటే బయర్స్ విన్, రెడ్ క్యాండిల్ అంటే సెల్లర్స్ విన్. కానీ రియల్ సీక్రెట్ క్యాండిల్ కలర్ కాదు, క్యాండిల్ షేప్. లాంగ్ బాడీ క్యాండిల్ అంటే స్ట్రాంగ్ మొమెంటమ్, స్మాల్ క్యాండిల్ అంటే వీక్ మూవ్, దోజీ అంటే కన్ఫ్యూజన్. ఇక్కడ ఒక క్వశ్చన్. మీరు చార్ట్స్లో క్యాండిల్స్ అబ్జర్వ్ చేస్తారా, లేక ఇండికేటర్స్ మాత్రమే చూస్తారా? కమెంట్లో క్యాండిల్ లేదా ఇండికేటర్ పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ పవర్ఫుల్ కాన్సెప్ట్, సపోర్ట్ మరియు రెసిస్టెన్స్. ఇది నేర్చుకోకుండా ట్రేడింగ్ అంటే బ్లైండ్ డ్రైవింగ్ లాంటిది. సపోర్ట్ అంటే ఏమిటి? ప్రైస్ డౌన్ వస్తే ఒక లెవెల్ దగ్గర బౌన్స్ అవుతుంది. రెసిస్టెన్స్ అంటే ప్రైస్ అప్ వెళ్తే ఒక లెవెల్ దగ్గర రిజెక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఒక స్టాక్ రిపీటెడ్లీ 100 రూపాయల దగ్గర బౌన్స్ అవుతుంది అంటే అది సపోర్ట్. 120 రూపాయల దగ్గర రిజెక్ట్ అవుతుంది అంటే రెసిస్టెన్స్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మార్కెట్కి మెమరీ ఉంటుంది. గతంలో రియాక్ట్ అయిన లెవెల్ ఫ్యూచర్లో కూడా రియాక్ట్ అవుతుంది. ఇదే బిగ్ ట్రేడర్స్ యూస్ చేసే లాజిక్. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా. మన ఛానల్లోనే నేను ఇప్పటికే క్యాండిల్ స్టిక్ బేసిక్స్ మరియు సపోర్ట్ రెసిస్టెన్స్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు నిజంగా సీరియస్గా నేర్చుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ వెంటనే ఓపెన్ చేసి చూడండి, లేకపోతే ఈ వీడియో పూర్తిగా అర్థం కాదు. ఇప్పుడు బిగినర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ చెప్తా. ప్రతి మూవ్మెంట్ని ట్రేడ్ చేయడం. మార్కెట్ మూవ్ అయిందంటే వెంటనే ఎంట్రీ, బ్రేక్అవుట్ అయిందంటే వెంటనే బై. రిజల్ట్ ఫేక్ బ్రేక్అవుట్, ట్రాప్, లాస్. మీరు కూడా ఇలా ట్రాప్ అయ్యారా? కమెంట్లో ట్రాప్ పెట్టండి. ఇప్పుడు రియల్ స్ట్రాటజీలోకి వెళ్దాం. బ్రేక్అవుట్ ట్రేడింగ్ స్టెప్ బై స్టెప్ ఫాలో చేయండి. ఫస్ట్, సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేయండి. సెకండ్, ప్రైస్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయాలి. థర్డ్, క్యాండిల్ క్లోజ్ కన్ఫర్మ్ అవ్వాలి. ఫోర్త్, వెంటనే ఎంట్రీ కాదు, రీటెస్ట్ వెయిట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, 100 రూపాయల రెసిస్టెన్స్ బ్రేక్ అయింది, 102 రూపాయలు క్లోజ్ అయింది. బిగినర్స్ ఇక్కడ బై చేస్తారు, కానీ స్మార్ట్ ట్రేడర్ వెయిట్ చేస్తాడు. ప్రైస్ తిరిగి 100 రూపాయలకు వస్తుంది, అక్కడ సపోర్ట్గా బిహేవ్ చేస్తే అక్కడ ఎంట్రీ. ఇది సేఫ్ ఎంట్రీ. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ట్రూత్, మార్కెట్ నంబర్స్ కాదు, ఇమోషన్స్, ఫియర్ మరియు గ్రీడ్. రీటైల్ ట్రేడర్స్ ఫియర్లో సెల్ చేస్తారు, గ్రీడ్లో బై చేస్తారు. స్మార్ట్ ట్రేడర్స్ ఆపోజిట్ చేస్తారు. ఎవ్రీవన్ పానిక్ సెల్లింగ్, స్మార్ట్ ట్రేడర్ క్వైట్లీ బయింగ్. ఇప్పుడు లైఫ్ సేవింగ్ టాపిక్, రిస్క్ మేనేజ్మెంట్. ఇది ఫాలో చేయకపోతే మీ అకౌంట్ లాంగ్ సర్వైవ్ కాదు. గోల్డెన్ రూల్స్. ఒక్క ట్రేడ్కి 1 నుంచి 2% మాత్రమే రిస్క్. స్టాప్ లాస్ కంపల్సరీ. రివెంజ్ ట్రేడింగ్ నో. మీరు లాస్ అయ్యాక వెంటనే నెక్స్ట్ ట్రేడ్ తీసుకుంటారా? అది బిగ్గెస్ట్ మిస్టేక్. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, మీరు డిసిప్లిన్ ఫాలో చేస్తే డైలీ స్మాల్ ప్రాఫిట్స్, కంట్రోల్డ్ లాసెస్, ఎస్లోగా కన్సిస్టెన్సీ వస్తుంది. ట్రేడింగ్ లాటరీ కాదు, ఇది స్కిల్ బిల్డ్ అవడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఒక హానెస్ట్ క్వశ్చన్, మీరు ట్రేడింగ్ని సీరియస్లీ తీసుకుంటారా లేక టైం పాస్గా చేస్తారా? కమెంట్లో సీరియస్ లేదా టైం పాస్ పెట్టండి. ఈ వీడియోలో ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామంటే ప్రైస్ యాక్షన్ బేసిక్స్,
క్యాండిల్ స్టిక్ అండర్స్టాండింగ్, సపోర్ట్ మరియు రెసిస్టెన్స్, మార్కెట్ సైకాలజీ, రిస్క్ మేనేజ్మెంట్, ఇవన్నీ మనం ఒక బ్రీఫ్ ఓవర్వ్యూగా చూసాం. వీటి ప్రతి టాపిక్ మీద నేను అప్కమింగ్ వీడియోస్లో మరింత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి బిగినర్స్ అయిన మీరు ఈ కాన్సెప్ట్స్ని స్టెప్ బై స్టెప్గా బాగా అర్థం చేసుకుంటే మీరు కూడా ఒక స్మార్ట్ ట్రేడర్గా మారొచ్చు. ఇప్పుడు మీ టర్న్. ఈ వీడియో నుంచి మీకు ఏది ఎక్కువ యూస్ఫుల్ అనిపించింది కమెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇలాంటి పవర్ఫుల్ ట్రేడింగ్ కంటెంట్ కోసం ట్రేడ్ విత్ క్రాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రిమెంబర్, లెర్నింగ్ ప్లస్ ప్రాక్టీస్ ప్లస్ డిసిప్లిన్ ఈక్వల్ టు ప్రాఫిటబుల్ ట్రేడింగ్. నేను మీ క్రాంతి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మరియు ఇలాంటి ట్రేడింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీ సపోర్ట్ మాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. మరిన్ని ట్రేడింగ్ అప్డేట్స్ మరియు చార్ట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో కూడా ట్రేడ్ విత్ క్రాంతిని ఫాలో అవ్వండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో తొందరలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రేడ్ విత్ క్రాంతి.